యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇస్తున్న కుటుంబం కంకిపాడు వాస్తవ్యులు కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాం మాస్టర్ గారి సతీమణి శ్రీమతి కీర్తిశేషులు ఇందుపల్లి చిట్టమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుని కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్ గారు మరియు యానీ ప్రీతి, క్రిస్టియానా, కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆదరించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ దినం మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా ప్రజలకు క్షేమం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, వారి పెద్ద కుమార్తె అల్లుడు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్ గారులను మరియు కుమార్తెలు యానీ ప్రీతి, క్రిస్టియానా, కీర్తనలను దీవించి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు కీర్తిశేషురాలు ఇందుపల్లి చిట్టమ్మ గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. వారి జ్ఞాపకార్థం ఆయన కుటుంబం చేసిన సహకారాన్ని బట్టి కుటుంబాన్ని ఆదరించండి. రత్నకుమార్ గారి కుటుంబం, ఆనంద్ కుమార్ గారి కుటుంబం, విజయ్ కుమార్ గారి కుటుంబం ఆదరించబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 56వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. దావీదు ఫిలిస్తీయుల గాతు పట్టణంలో పట్టుబడినప్పుడు వెర్రివానిగా ప్రవర్తించి తెలివిగా బయటపడ్డాడు. పిచ్చివాని వలె ప్రవర్తించుకొని వెలుపటికి వచ్చాడు. ఆ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ తన నిజస్థితిని తెలియజేస్తూ తన నిరీక్షణను వర్ణిస్తూ వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనకు మూలం మనం పరిశీలన చేస్తున్నప్పుడు దావీదు అహీమెలెకు అనేటువంటి యాజకుణ్ణి చేరాడు. అక్కడ ఖడ్గం ఉందా అని అడిగాడు. ఆ ఖడ్గం తెచ్చుకోలేదు, నేను పని మీద వచ్చాను, సౌలు ప్రాముఖ్యమైన పని మీద పంపాడంటే యాజకుడు వెంటనే ఏఫోదు వెనక దాచి ఉంచిన గొలియాతు యొక్క ఖడ్గం వస్త్రంలో చుట్టబడింది తెచ్చి ఇచ్చాడు. దీన్ని మించింది లేదన్నాడు. కత్తి చేత ఈట చేత యెహోవా రక్షింపడని ఈ దినమున మీరు తెలుసుకుందరని విశ్వాసంతో ప్రకటన చేసిన దావీదు తన ఆధ్యాత్మిక జీవితం దిగజారిందంటానికి కారణం గొలియాతు యొక్క ఖడ్గాన్ని మించింది లేదని ప్రకటన చేయటం. ఆ ప్రకటన అతని
క్షీణదశకు చేరిన ఆత్మీయతను సూచిస్తోంది. దాని కారణంగా పట్టుబడ్డాడు. దేవుడు అతనికి బుద్ధి చెప్పటానికి అప్పగించాడు. మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. వెర్రివాని వలె పిచ్చివాని వలె నటించి ఉమ్మి ఒంటి మీద కార్చుకుంటూ కాళ్లతో పిచ్చిగీతలు గీశాడు. గాతురాజు ఆకీషు పిచ్చివాడిని నా ముందుకు తెచ్చారు, ఎందుకు బయటకు తీసుకుపోమన్నాడు. అలాగిన ప్రాణాలతో బతికి బయటకు వచ్చాడు. చూడండి, చాలా సందర్భాల్లో మనం దేవుని స్థానాన్ని మనుషులకు వస్తువులకు ఇచ్చేస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని స్థానం దేవునిదే. దాన్ని మరొకరికి హ్యాండ్ ఓవర్ చేయకూడదు, మరొకరికి ఆపాదించకూడదు. అలా చేసిన వారు ఆత్మీయంగా దిగజారిన వారే. కొన్ని పర్యాయాలు మనం మనుషులకు దేవుడు చేసిన సహాయాన్ని ఆపాదించి ఘనపరుస్తాం. అది మన ఆత్మీయ జీవితాలకు మంచిది కాదు. ఈ 56వ సంకీర్తన తాను కన్ను చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నారు చూశారు. అలాంటి స్థితిలో కీర్తనకారుడు రాశాడు. మొదటి వచనం, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మృంగాలని ఉన్నారు. నన్ను కరుణించుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధిస్తున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుతున్నారు. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు. ఇక్కడ 4 పదాలు రాస్తున్నాడు. 1 మృంగాలను ఉన్నారు, 2 బాధిస్తూ ఉన్నారు, 3 పోరాడుతూ ఉన్నారు, 4 పొంచి ఉన్నారు. ఇది మనకు తెలియజేసేది శత్రువు యొక్క ఉనికిని తెలియచేస్తోంది. పరిసరాలు శత్రువు చేత కవర్ చేయబడ్డాయి. ఈ విషయం దావీదు గుర్తెరిగాడు. తానున్నటువంటి నిజస్థితిని దావీదు గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. మనం ఉన్న పరిస్థితులు మనకు తెలిసిపోతాయి. మన చుట్టూ ఏం జరుగుతుందో, సాతానుడు మన చుట్టూ ఏ విధంగా కవచం కంచే ప్రయత్నం చేస్తున్నాడో ఆత్మీయ జీవితంలో మనకు అర్థమవుతాయి. మనం ఆత్మీయంగా దిగజారినప్పుడు అపవాది చెలరేగుతాడు, కానీ విజయం దేవుడు అతనికి ఇవ్వడు. పశ్చాత్తాప పడకపోతే కఠిన మనసును బట్టి దేవుడి అపవాదికి అప్పగించేస్తాడు. జాగ్రత్త. దినమెల్లా వారు పొంచి ఉన్నారు, దినమెల్లా పోరాడుతున్నారు, దినమెల్లా మృంగాలను చూస్తున్నారు, దినమెల్లా కూడా బాధ పెడుతున్నారు. దినమెల్లా అనే పదం ఇక్కడ రాస్తున్నాడు. దినమెల్లా, దినమెల్లా. చూడండి, 2వ వచనంలో ఒకసారి, మొదటి వచనంలో ఒకసారి, 5వ వచనంలో ఒకసారి దినమెల్లా అనే పదం కనిపిస్తోంది. రిపీటెడ్గా ఎందుకు రాస్తున్నాడు? దినమెల్లా అంటే ఆల్ ద డే, 24 hours, నో రిలాక్సేషన్. ఏ విధమైన వెసులుబాటు లేదు. 24 గంటలు కంటిన్యూస్ థ్రెట్ ఉంది, కంటిన్యూస్గా వాచింగ్ ఉంది అతని మీద, కంటిన్యూస్గా శత్రువు ఫాలో అవుతున్నాడు. దేవా నన్ను కరుణించుము. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి కారణం ఏమిటి అంటే ఆత్మలో అతడు దిగజారాడు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని గొలియాతు యొక్క కత్తికి ఇచ్చాడు. దేవుని కంటే గొప్పదిగా దాన్ని వర్ణించాడు. అక్కడే అతని సమస్య ప్రారంభం. మరలా అక్కడే ఆ సమస్యకు నివారణ రావాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచూ ఉన్నాను.
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచూ ఉన్నాను. చూడండి, భయము సంభవించింది అన్నాడు. విశ్వాసికి భయం ఎందుకు వస్తుంది? విశ్వాసి దైవ చిత్తానుకూలమైన శ్రమను అనుభవిస్తున్నప్పుడు ధైర్యం వస్తుంది, భయం రాదు. విశ్వాసి ఆత్మీయంగా పతనమైన పరిస్థితుల మధ్యలో భయం వస్తుంది. మీకు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. మీరొక శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క చిత్తము చొప్పున ఆయన ప్రణాళికలోని భాగంగా ఆయన మిమ్ములను ఆ స్థితిలో ఉంచటానికి ఆయన చేసిన ఏర్పాటైతే మీకు ధైర్యం వస్తుంది, భయం రాదు. ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇదే దావీదు చక్రవర్తి బలాఢ్యుడైన గొలియాతు ఎదుట బాలుడిగా నిలబడినప్పుడు అంత బలాఢ్యుని చూచి ఇసుమంతైనా భయపడలేదు, ధైర్యంగా మాట్లాడాడు. ఇశ్రాయేలీయుల జీవము కలిగిన దేవుని తృణీకరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అంతటి వాడు, కాకులకు గద్దలకి వేసేస్తాను అతను మాంసం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుడు నిలబెట్టాడు అతన్ని, అందుకు ధైర్యం వచ్చింది. తనంతట తానుగా నిలబడినప్పుడు ఆకీషు ఎదుట భయం కలిగింది. కనుక శ్రమకాలంలో ధైర్యం వచ్చింది అనంటే దేవుని యొక్క ఏర్పాటు. శ్రమకాలంలో భయం వచ్చింది నీకు అనంటే నీ పాపం యొక్క ఫలితం. ఇది తేడా. ఆ సందర్భంలో నీవు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చేసేయాల, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు లాంటి వాడనా? కాదు. దేవుని హృదయం ఏమిటి? మానవుల పట్ల పశ్చాత్తాపడాలి, అదన్నమాట. హృదయానుసారుడు అంటే పశ్చాత్తాపము ఎప్పటికప్పుడు పడుతూ ప్రభువుకు సమీపంగా వచ్చేవాడు. కనుక మనం గుర్తెరగాలి, ఇక్కడ దావీదు అంటున్న మాట, భయము సంభవించు దినమును ఆశ్రయిస్తున్నానన్నాడు. అవును, మనం అందరము పాపులమే. స్వాభావికంగా మనం పాపులం, పాపంలోనే పుట్టిన వారం, పాపమును కలిగి జన్మించిన వారం. ఇటువంటి స్వాభావిక పాపులమైన మనం పాపాన్నే చేస్తాం. రక్షించబడిన విశ్వాసులు సహితం శరీరమునందు ప్రాచీన పాపపు స్వభావం యొక్క ఛాయ ఉండుట వలన పాపం చేసే ప్రమాదం మరణ పర్యంతం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గుర్తెరగాలి, ప్రభువు యొక్క కరుణకు మనలను సమర్పించుకొనుట మనం నేర్చుకోగలగాలి, ఆయనను ఆశ్రయించుట నేర్చుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన కృపను, ఆయన కరుణను ప్రార్థన చేత వెతకాలి. అలాగు చేయుట వలన అమితమైన ధైర్యం మన హృదయంలో వస్తుంది. 4వ వచనం, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? తన అంతరంగంతోనే చెప్పుకుంటున్నాడు. సొంతగా తనను తాను కౌన్సిల్ చేసుకుంటున్నాడు, తనకు తాను బోధ చేసుకుంటున్నాడు, తనను తాను సంభాళించుకుంటున్నాడు. వేరొకళ్ళు కాదు, తనకు తానే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
తనకు తానే చెప్పుకుంటున్నాడు, శరీరధారులు నన్నేమి చేయగలరు? యేసుక్రీస్తు ప్రభు దీని మీద వ్యాఖ్యానం ఇచ్చారు. కేవలము శరీరమును మాత్రమే హింసించి చంపేవారికి భయపడవద్దు, శరీరమును ఆత్మను కూడా అగ్నిగుండములో వేయగలిగిన దేవునికి భయపడండి అన్నారు. శరీరధారులు నన్నేమి చేయగలరు అన్నప్పుడు నా ఆత్మను ఏమి చేయగలరు? నా శరీరాన్ని ఏం చేస్తారనేది కాదు అక్కడ దావీదు చెబుతోంది. ఒకవేళ వాళ్ళు చంపితే నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, అంతకంటే నన్ను ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పటికైనా జరగాల్సింది అదే కదూ. అవును, ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, శరీరం కలిగిన నరులు మనల్ని శారీరకంగా హింసించగలుగుతారు, శారీరకంగా చంపగలుగుతారు, కానీ మన ఆత్మలను దేవుని నుండి వేరు చేయలేరు. ఇక్కడ మాట ఏమిటంటే, అందుకనే ఆయన వాక్యాన్ని కీర్తిస్తానన్నాడు, ఆయన ఎందు నమ్మిక ఉంచి భయం లేకుండా ఉంటానన్నాడు. శారీరక మరణం అందరికీ వస్తుంది, దానికి ఎవరో హత్య చేస్తేనే వస్తుంది అనేది లేదు. మరణించడానికి ఎవరో కత్తిపోట్లు వేస్తే వస్తుందని కాదు, చిన్న హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోవచ్చు. కనుక మరణాన్ని గురించిన భయం లేదు, కానీ మరణానంతర జీవితాన్ని గురించిన భయం దావీదు కలిగి ఉన్నాడు. అందుకనే శరీరధారులు నన్ను ఏం చేయగలుగుతారు అంటే, తాను దేవుని చేతిలో ఉన్నాను అనేటువంటి స్పర్శనీయత అతడు కలిగిన వాడుకున్నాడనేది ఇక్కడ మనకు తేటగా అర్థం అవుతోంది. అవును, దేవుని హస్తంలో ఉన్నాం మనం. యెషయా గ్రంథంలో భక్తుడు తన యొక్క ప్రజలకున్న నిరీక్షణను గురించి వర్ణిస్తాడు, అద్భుతంగా వర్ణించాడు. మనం ఏ విధంగా దీవించబడతాం, ఏ విధంగా ఘనపరచబడతామో వర్ణించాడు. ఇర్మీయా భక్తుడు కూడా చెప్పాడు, నిన్ను నేను నా అరచేతి మీద చెక్కుకున్నానన్నాడు. అరచేతి మీద చెక్కుకోవటం, నేను ఎల్లప్పుడూ నీ ముందున్నాను, నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నీవు నన్ను చూస్తూ ఉన్నావు. ఒక పసిబిడ్డను మనం ఒక చోట పడుకోబెడితే నిత్యం ఆ బిడ్డను వాచ్ చేస్తూ ఉంటాం. పడుకున్నాడా, లేచాడా, పడిపోతాడా, ప్రమాదానికి గురవుతాడా, ఏదైనా అతని మీద దాడి చేస్తుందా, దోమలు కొట్టకుండా, ఈగల వాలకుండా, చీమలు పాకకుండా, ఏ విధమైన క్రిములు రాకుండా, కాటకాలు రాకుండా, ఏ విధమైన దాడులు ఆ బిడ్డ మీద జరగకుండా మనం నిత్యం కాపాడుతూ ఉంటాం. అవునా? మన కళ్ళంతా ఆ బిడ్డ మీదే ఉంటాయి. అలాగన ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఇంటెన్సివ్ కేర్లో, ఐసీయూలో, ఆ రోగిని నిత్యం గమనిస్తూ ఉంటారు, మానిటర్స్ పెట్టేసి గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు అతనిలో మార్పులు వస్తున్నాయన్న గబగబ వైద్యులు అటెండ్ అవుతారు. ఒక విద్యార్థిని ఉపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు, ఒక క్రీడాకారుని కోచ్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. అవునా? అలాగున మన ప్రభు మనలను గమనిస్తూ ఉన్నాడు. ఆయన కనులు మన మీదే ఉన్నాయి, మనకేది సంభవిస్తున్నా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నియంత్రించగలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకని అంటాడు, దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తున్నాను. దేవుణ్ణి బట్టి వాక్యం, దేవుని నుండి కలిగినదే కదా వాక్యం, వాక్యము దేవుడే కదా, వాక్యము దేవునిదే కదా. కనుక వాక్యాన్ని కీర్తిస్తున్నాను అంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. దేవుణ్ణి బట్టి యేసుక్రీస్తును కీర్తిస్తున్నాననే మాట చెబుతున్నాడు. దేవుడు అదృశ్యుడు, ఆయన వాక్యము ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైన వాక్కు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
కనుక యేసుక్రీస్తు ప్రభువునకు కీర్తించుట, దేవుని కీర్తించుట. ఎందుకంటే యేసుక్రీస్తుని కీర్తించడానికి కారణం సాల్వేషన్, రక్షణ, వాగ్దానం, వాక్య వాగ్దానం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. వాగ్దానం, రక్షించబడతాడు. కనుక దేవుని ఆశ్రయమునకు వచ్చిన వారికి దేవుని వాక్యం చెప్పిన వాగ్దానం ఏమిటంటే భద్రత, రక్షణ. అందుకని అన్నాడు, నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఇక భయపడను. ఈ రాత్రి మిమ్మల్ని ఏ భయాలు వేధిస్తున్నాయి? అవును, మనల్ని భయం వేధిస్తుంది. ఆ భయం తొలగించబడాలి అని అంటే, ఆ మరణ భయం తొలగిపోవాలి అని అంటే దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ఒక్కడే జవాబు. 5వ వచనం, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుడుతూ ఉన్నాయి. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు అన్నప్పుడు అతనిని వెంటాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క ఇంటెలిజెన్స్, సమయస్ఫూర్తి, మెళకువ మనకు అర్థమవుతుంది. దావీదు ఒక మాట మాట్లాడితే దాన్ని ప్రజల్లో అపార్థం చేసి తీసుకెళ్తారు. కనుక వారు చాలా ఎలర్ట్గా ఉన్నారు. సమాజంతో వారికి సంబంధాలు ఉన్నాయి. దావీదు యొక్క మాటలను వేరొక అర్థంతో మాట్లాడి అపార్థం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మన మాటలను అపార్థం చేసేటువంటి వారు కూడా ఉంటారు. నాకు హాని చేయవలనన్న తలంపులు వారికి నిత్యం పుడుతున్నాయి. హాని చెయ్యాలి అనే తలంపు సాతాను నుండి పుట్టేది, దేవుడి నుండి వచ్చేది కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరైనా సరే విశ్వాసులుగా ఎవరికైనా హాని తలపెట్టాలనే ఆలోచన మీ యందు కలుగుతోందంటే అది దేవుడు కాదు, దేవుని నుండి కలిగినటువంటిది కానే కాదు. అపవాది హాని చేసే మనస్తత్వం కలిగిన వాడు. అపవాది హాని చేసే మనస్తత్వం కలిగిన వాడు. సోదరుడా, సోదరి, ఎవరికైనా హాని చేయదలిచావా? అది దేవుని నుండి కలిగినది కాదు. హాని చెయ్యాలని దుష్టులు ప్రయత్నం చేస్తున్నారన్నాడు. వారికి తలంపుల్లోనే హాని చేయాలనేటువంటి ఆలోచనలు నిత్యం పుడుతున్నాయి. వారు కూడుకొని ఆలోచిస్తున్నదే నాకు వ్యతిరేకంగా. చాలా సందర్భాల్లో విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసుల కూటమి హాని కొరకైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. గుంపుగూడి పొంచి ఉంటారు. నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. చూడండి, నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. అడుగు జాడలు కనిపెట్టుదురు అనే పదం వేటాడుటను జ్ఞాపకం చేస్తుంది. మీరు జియోగ్రాఫికల్ ఛానల్, డిస్కవరీ ఛానల్ ఇవి చూస్తున్నప్పుడు ఒక టైగర్ లేదా ఒక లయన్ ఆ మార్గం వెళ్ళింది లేదు అనేది తెలుసుకోవటానికి అడుగు జాడలను బట్టి అది ఎటు వెళ్ళింది అనేది, ఏ డైరెక్షన్కి అది పరుగులెట్టింది అనేది తెలుసుకుంటూ ఉంటారు. అడుగు జాడలను కనిపెట్టడం అనేది ఉంది చూశారు, అది వేట, వెంటాడటం, పట్టుకుంటం కొరకైనటువంటి ప్రక్రియలో ఇదొక భాగం. కనుక తన అడుగు జాడలను పసిగడుతున్నారు వాళ్ళు. అంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ డేవిడ్ వాజ్ అబ్జర్వ్డ్. దావీదు యొక్క ప్రతి అడుగును వారు పరిశీలిస్తూ గమనిస్తూ ఉన్నారు. చూడండి, సాతాను ఎంత మెళకువగా ఉంటాడో, శత్రువు ఎంత యాక్టివ్గా అలర్ట్గా ఉంటాడో
మనం అర్థం చేసుకోవాలి. అందుకే పేతురు భక్తుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అపవాదు తిరుగుతున్నాడని రాశాడు. దాని కంటబడితే మింగటమే దాని పని. కనుక దేవుని పిల్లలు ఆత్మ సంబంధంగా ఎంత మెలకువగా ఉండాలి మనం నేర్చుకోవాలి. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి కదా, అవి నీవి కవిలలో కనబడును కదా. నా కన్నీరు నీవు గ్రంథస్థం చేశావు అన్నాడు. అంటే ఆయనకి తెలుసు అని చెప్పటానికి, ఆయన దాన్ని గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పటానికి, అది ఆయన చెంత రికార్డు ఉంది అని చెప్పటానికి పుస్తకం అని వాడాడు. దేవునికి ఏ పుస్తకం అక్కర్లేదు. ఇవాళ మనం ఈ హైటెక్ కల్చర్ వచ్చిన తర్వాత పుస్తకాల మీద వ్రాయటం తగ్గిపోయింది. కంప్యూటర్స్లో ఫీడ్ చేయటం, సెల్ ఫోన్స్లో ఫీడ్ చేయటం మనం చూస్తున్నాం. చూడండి, ఆ రోజున పుస్తకాల మీద వ్రాయటం ప్రాచుర్యం కనుక ఆ మాట తాను ఎరిగిన వాక్కు యొక్క అంతరార్థాన్ని భౌతికంగా మనకు అర్థం కావటానికి నా కన్నీళ్లు నీ కవిలలో లెక్కించబడ్డాయన్నాడు. నీ గ్రంథంలో ఉన్నాయనంటే అంటే నేను ఎట్లా కన్నీరు గార్చాననేది నీ దగ్గర రికార్డు ఉందయ్యా అని చెప్పటం. ప్రతి విశ్వాసి యొక్క కన్నీరు, చాలామంది అంటారు అది దాచబడిందంటే, దాచబడటానికి ఎక్కడ దాచబడింది అంటే నీ కన్నీరు దానికి కారణం దేవుడు చూడకపోలేదు, ఆయన మరిచిపోలేదు అని అర్థం అండి. అది డిలీట్ అవ్వదు, అది అట్లా ఉండి ఆయన దాని మీద ఒక జడ్జిమెంట్ పాస్ ఆన్ చేస్తాడు. ఈ రాత్రి నీవు భయపడద్దు, నీ ఆక్రందన, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటికి కారణమైనటువంటి నీ శత్రువును కూడా పరిశీలిస్తున్నాడు. వాడిని దేవుడు నాశనం చేస్తాడు, నిన్ను అతని చేతికి అప్పగించడు. నీవు భద్రపరచబడిన వాడివి, ఆయన చేతిలో ఉన్నవాడివి కనుక నువ్వు దిగులు చెందవద్దు. మరణపు ముళ్ళు దేవుడు యేసుక్రీస్తు విరిచేశాడు. మనపై మరణానికి అధికారం లేదు. శారీరక మరణం నిద్ర వంటిది, ఎవరైనా చంపాల్సిన అవసరం లేదు. మనంతట మనం కూడా చనిపోతాం. మనంతట మనం కూడా హార్ట్ అటాక్ లేకపోతే ఇంకొక జబ్బు, ఇంకో వృద్ధాప్యమో, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఏదో ఒక దినం చనిపోతాం. అందరం చనిపోతాం, ఇది వాస్తవం. మన కనుల ఎదుట మన ప్రియులు ఎంతోమంది చనిపోతున్నారు. ఒక దినం వస్తే మనం కూడా చనిపోతాం, మనం కూడా మట్టిలో పాతి పెట్టబడతాం. కానీ మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది. రక్షించబడిన వారికి ఉన్న నిరీక్షణ మరలా తిరిగి వస్తాం. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ కన్నీరు వృధా పోలేదు. నీ శత్రువును దేవుడు గమనిస్తున్నాడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తాను. రేపటి వాక్య ధ్యానంలో 9వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కంకిపాడు వాస్తవ్యులు, కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాము గారి సతీమణి, కీర్తిశేషురాలు ఇందుపల్లి చిట్టమ్మ గారి జ్ఞాపకార్థం, వారి కుమారుని యొక్క కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, పెద్ద కుమార్తె అల్లుడు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, మరియు 2 కుమార్తెలు, చిన్న కుమార్తెలు యానీ, ప్రీతి, క్రిస్టియానా, కీర్తన సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మరణ భయము చేత భయపడుతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగిన నిరీక్షణ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. భౌతిక నిద్ర, శారీరక మరణం, మీరు తిరిగి వచ్చినప్పుడు మరలా మేము ఉనికిలోనికి వస్తాం. ఇదే భూమిపై 1000 ఏళ్ళు జీవిస్తాం. ఈ నిరీక్షణ మాకు ఇచ్చారు, వందనాలు.
ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబానికి ఆదరణ దయచేయము. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.